లలిత కళారాధనలో తరించే తమిళ దేశం, స్వాప్నికుల కలలే అలలై ఎగసిపడే మెరీనా తీరం. అది అందెల రవళులతో అడుగులు నేర్పే నృత్యోదయ ప్రాంగణం. ప్రతి నృత్య కళాకారిణి తన జీవితంలో అపురూపంగా భావించే సుమధుర ఘట్టం ఆరంగేట్రం. ఆడిటోరియం ప్రేక్షకులతో కిక్కిరిసింది. బాల్యంలోనే ఆరంగేట్రం చేస్తున్న ఆ చిన్నారిని చూడాలన్న కుతూహలం నిశ్శబ్దాన్ని చీలుస్తూ సిరిమువ్వల సవ్వడితో లయాన్వితంగా అడుగులు వేస్తూ బాలమయూరి వేదిక మీదకొచ్చింది. ఆ చిన్నారి అద్భుత విన్యాసాలకు, అందమైన ఆహార్యానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. పుష్పాంజలితో ఆరంభమై తిల్లానాతో ముగిసిన ఆమె అభినయం ఆశాంతం ఆనంద పారవస్యంలో ముంచెత్తింది. సాక్షాత్తు సంగీత దిగ్గజం సెమ్మంగుడి శ్రీనివాస అయ్యరే అభినందనల వర్షం కురిపించారు. ఆ బాలికే ఆ తరువాతి కాలంలో భరతనాట్య యశస్సును దశ దిశలా చాటింది. ప్రయోగాలతో కొత్త సొగసులద్దింది. కరణనాట్య ప్రకరణ వ్యాకరణానికే నవ్యభాష్యం చెప్పింది. విశాల నయనాల ఆ విద్యుల్లత, కళావేదికల మీద తళుక్కుమన్న అలనాటి తటిల్లత, రంగస్థలంలో లాస్య సరాగం, నటరాజ ప్రాంగణంలో ఇంద్రచాపం, మువ్వల ముగ్ధ మనోహరం, నాట్యమయూరం పద్మా సుబ్రహ్మణ్యం. చెన్నపట్నంగా పేరు పొందిన నేటి చెన్నై దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు గుండెకాయలాంటిది. ఆ సినీ లోకంలో కె సుబ్రహ్మణ్యం ఆనాటి సుప్రసిద్ధ దర్శకుడు, ప్రయోగాల సాహసికుడు. ఆ ఇంటి దీపం మీనాక్షి, వారి కంటిపాపే పద్మా సుబ్రహ్మణ్యం. My entire family is committed to ఆర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్. మా కుటుంబం పూర్తిగా కళా విద్యారంగాలకు అంకితమయ్యింది. మా నాన్నగారు కె సుబ్రహ్మణ్యం స్వాతంత్ర సమర యోధుడిగా, సినిమా రంగంలో లబ్ధ ప్రతిష్ఠులుగా ఆయన పేరు నేటికి అందరికీ సుపరిచితమే. ఆయన నిరంతరం సినిమా అనేది సమాజానికి సరైన సందేశం ఇవ్వాలి అని భావించేవారు. గానకోకిల ఎంఎస్ సుబ్బులక్ష్మితో పాటు సినిమా రంగానికి ఎంతో మంది ప్రముఖ కళాకారులను ఆయన పరిచయం చేశారు. And my mother was a typical orthodox Brahmin lady. She has composed more than 1,000 songs. మా అమ్మ సంప్రదాయ నియమ నిష్టలను పాటించే బ్రాహ్మణ స్త్రీ. ఆమె 1000కి పైగా పాటలను స్వరపరిచారు. బహుశా ఆవిడే మొట్టమొదటి మహిళా సంగీత దర్శకురాలు అనుకుంటా. సంప్రదాయ సామాజిక విలువలను మా తల్లిదండ్రుల ద్వారా ఎదుగుతున్న సమయంలోనే నేను నేర్చుకున్నాను. కె సుబ్రహ్మణ్యం స్థాపించిన నృత్యోదయ కళా ప్రాంగణం ఓ నర్తనశాల. గల్లు గల్లున మోగే అందెల సవ్వడులు, అందమైన ఆహార్యంతో అప్సరసల్లా దర్శనమిచ్చే నృత్య భామలు, ఇవన్నీ పద్మా సుబ్రహ్మణ్యం మనసు మీద ప్రగాఢమైన ముద్ర వేశాయి. గురుదేవుళ్ళు కీసల్య వళువూరి రామయ్య పిళ్ళై, గౌరీ అమ్మాండ్లు నాట్యంలో నడకలు నేర్పారు. 16 ఏళ్లకే సీనియర్ విద్యార్థినిగా పాఠాలు బోధించే స్థాయికి ఎదిగింది పద్మ. Natyashastra says that there are pramanas, sources for our knowledge. మన నాట్యశాస్త్రం మన విజ్ఞానానికి సంబంధించిన అన్ని వనరుల గురించి తెలియచేస్తుంది. అందులో మొదటిది వేదం. వేదం అంటే మన పరిపూర్ణ ఆలోచనలకు మొదటి వనరు. రెండవది శాస్త్రం. ఇది ఒక కళకు సంబంధించిన శాస్త్రీయత గురించి విశ్లేషిస్తుంది. Third is adhyatma, which is self experience. ఇక మూడవది ఆధ్యాత్మికత. ఇది మన వ్యక్తిగత అనుభవాల నుండి వస్తుంది. ఈ మూడింటిని మన నాట్యశాస్త్రంలో విస్తారంగా వివరించడం జరిగింది. మద్రాస్ యూనివర్సిటీలో డిగ్రీతో పాటు మ్యూజిక్లో పీజీ పూర్తి చేసింది. ప్రాక్ పశ్చిమ సంగీత బాణీలను ఒడిసి పట్టింది.
ఆ సమయంలోనే ఆమె కళా జీవితంలో భవిష్యత్తును నిర్దేశించే ఘటన జరిగింది. సోదరుడు బాలకృష్ణన్ మన శిల్పకళా వైశిష్ట్యం మీద డాక్యుమెంటరీ నిర్మిస్తున్నాడు. ఆయనకు సహాయకురాలిగా పద్మ తంజావూరు, కుంభకోణం, మహాబలిపురంలలోని సుప్రసిద్ధ దేవాలయాలను సందర్శించింది. ఆ శిల్పాల నాట్య భంగిమలను ఆమె అధ్యయనం చేసింది. సాధారణంగా భరతముని చెప్పిన శివపార్వతీ తాండవలాస్య భంగిమలు 108 ఉండాలి. కాని ఏ ఆలయ గోపురాలు చూసినా సగం భంగిమలు లేనేలేవు. కొన్ని శిల్పాలు సభ్యతారేఖలకు సరిహద్దులు చెరిపినట్లున్నాయి. అప్పుడే పద్మా సుబ్రహ్మణ్యం మనస్సులో ఆలోచన అంకురించింది. భరతనాట్య వ్యాకరణం 108 కరణాల మీద పరిశోధన సాగించాలని ఆమె దృఢంగా నిశ్చయించుకుంది. కరణాస్ ఇన్ ఇండియన్ డాన్స్ అండ్ స్కల్ప్చర్ అనే అంశాన్ని పరిశోధనాంశంగా ఎంచుకున్నారు. అన్నామలై విశ్వవిద్యాలయంలో PhDలో చేరారు. కరణ ప్రకరణం భరతనాట్యానికి నిజంగానే వ్యాకరణం. 108 కరణాలు అంటే 108 భంగిమలు లేదా అధ్యాయాలు. భారతీయ సాంఖ్యశాస్త్రంలోనూ మన సంప్రదాయ సంగీతంలోనూ 108 తాళాలున్నాయి. శివపార్వతుల తాండవ లాస్యాల్లో 108 కరణాలున్నాయి. 10వ శతాబ్దంలో భరతుడు కూడా అందుకే భరతనాట్యానికి 108 కరణాలను గీటురాయిగా తీసుకున్నాడు. అందుకే పద్మా సుబ్రహ్మణ్యం తన పరిశోధనాంశంగా శిల్పకళలో 108 కరణాలను తీసుకున్నారు. రామపాదము సోకితే రాయి మనిషిగా మారిందంటారు. అలాగే శిల్పుల చేతులు తాకిన శిలలు అద్భుత కళాఖండాలయ్యాయి. కాని ఆ భంగిమల్లో కొన్ని భరతముని రూపమిచ్చినట్లు లేవు. అవి ఘనీభవించిన శిలలే కావు, ద్రవీభవింపజేసే అంశాలు కూడా లేవని అభిప్రాయపడ్డారు. జీవకళ లోపించినట్లు పద్మా సుబ్రహ్మణ్యం భావించారు. కృంగొత్త ఆకృతులతో సరికొత్త కళారూపాల ఆవిష్కరణకు పద్మా సుబ్రహ్మణ్యం సంకల్పం పూనారు. సరిగ్గా ఆమె మనసు చదివినట్లే కంచి పరమాచార్య అప్పుడే కబురు చేశారు. మహారాష్ట్రలోని సతారాలో నిర్మిస్తోన్న నటరాజ ఆలయ ప్రాంగణంలో 108 కరణ భంగిమలకు రూపకల్పన చెయ్యాలని ఆదేశించారు. ఆయన ఆదేశాన్ని దైవకార్యంగా భావించింది పద్మ. ఎన్నో శాస్త్ర గ్రంథాలు శోధించి ప్రతి అధ్యాయానికి ఒక ప్రవేశనికల నాట్య భంగిమను సృష్టించారు. ఊహా చిత్రాలకు వాస్తవికతనద్దారు. మొత్తం శిల్పకళా ప్రపంచాన్నే సంభ్రమాశ్చర్యాలకు లోను చేశారు. పద్మ అద్భుత కళా సృజనకి విశ్వమంతా జేజేలు పలికింది. నానాటికి అంతరించిపోతున్న నాట్య కళలోని అపురూపమైన అంశాలని వెలికి తీయాలనే తపన నాలో మొదట్నుంచి ఉంది. అందుచేతే భారతీయ నాట్య శిల్పకళా సంస్కృతులలో కరణాలు అనే సుదీర్ఘమైన పరిశోధనా గ్రంథం కూడా రచించాను. ఆ రచనను కొనసాగిస్తున్న సమయంలోనే ఈ కరణాలన్నింటినీ శాశ్వతమైన శిల్పాలుగా మలచాలని అనిపించింది. 108 కరణాలను కేవలం నాట్య భంగిమలుగానే కాకుండా అపురూపమైన చరణాలుగా రూపొందించడంలో చాలా వరకు కృతకృత్యురాలనయ్యాను. భావరాగ తాళ సంగమం భరతనాట్యం. దీనికి భరతముని ప్రాణం పోశారు. కాని కాలక్రమంలో ఈ కళారూపం వన్నె తగ్గుతూ వచ్చింది. దేవిడీలకు, దేవాలయాలకు, కులీనులగు కొద్దిమంది కోసమే పరిమితమైపోయింది. తంజావూరు రాజుల కాలంలో ఒక్క వెలుగు వెలిగినా ఆ తరువాత అనేక వికృతాలు ఇందులోకి ప్రవేశించాయి. దేవాలయాల మీద బూతుబొమ్మలపై కూడా పెద్ద చర్చ జరిగింది. కాని ఓ కళ కాలగర్భంలో కలిసిపోకూడదంటే అందుకు కొన్ని ప్రయోగాలు అవసరం. ఆ దిశగా కృషి చేసిన వారిలో పద్మా సుబ్రహ్మణ్యం ఓ దిగ్గజం. పద్మా సుబ్రహ్మణ్యం విశాల నయన చకోరిగా ప్రశంసలు పొందారు. విప్పారిన ఆ నేత్రాలు విస్ఫులింగాలనే కురిపించాయి, నవరసాలను ప్రస్ఫుటించాయి.
అనేక నృత్య రూపకాలకు ఆమె కళ్లే ప్రధాన ఆకర్షణయ్యాయి. పరిశోధనా సమయంలో శ్యామల సహకారంతో పద్మా సుబ్రహ్మణ్యం అనేక నృత్య రూపకాలను రూపొందించారు, అద్భుతాలను సృష్టించారు. నేను నాట్యశాస్త్ర ప్రాథమిక అంశాలకు సంబంధించిన ఎన్నో విషయాలను విశ్లేషించాను. అందమైన అద్భుతమైన ప్రదర్శనల వెనుక శాస్త్రీయత ఉంటుందని నిర్ధారించాను. You may or may not know Shastra, but if there is beauty in what is being performed, there is sanction in Shastra. మనకు శాస్త్రీయత గురించి తెలియకపోవచ్చు, కానీ ఒక కళా ప్రదర్శన అమోఘంగా రసరంజకంగా ఉందంటే అక్కడ కేవలం శాస్త్రీయత ఉండటం వల్లనే ప్రేక్షకులను రంజింపచేయగలిగాం అని గుర్తించాలి. కళా ప్రదర్శనలు రకరకాలుగా ఉండవచ్చు. నేను వాటన్నింటినీ శాస్త్రీయ పరిజ్ఞానంతోనే కాకుండా నాట్యశాస్త్ర సిద్ధాంతం ప్రకారంగా కూడా విశ్లేషించగలిగాను. పద్మా సుబ్రహ్మణ్యం కొరియోగ్రఫీ చేసిన తొలి రూపకం మీనాక్షి కళ్యాణం ఓ మనోజ్ఞ దృశ్య కావ్యం. 45 మంది డాన్సర్లతో రూపకల్పన చేసిన మీనాక్షి కళ్యాణంతో పద్మా సుబ్రహ్మణ్యం పేరు ఆ రోజుల్లోనే ప్రపంచమంతా మార్మోగింది. పద్మా సుబ్రహ్మణ్యం ప్రాణం పోసిన మరో నృత్య రూపకం జయ జయ శంకర. జయ జయ శంకర రచనల్లోని 60 కీర్తనలతో దానికి రూపమిచ్చారు. సన్యాసం స్వీకరించడానికి ఆదిశంకరులు తన తల్లిని అనుమతి కోరే దృశ్యంలో తల్లి ముఖంలో మనోవేదనను పద్మా సుబ్రహ్మణ్యం హృదయంగా ఆవిష్కరించారు. గోపాలకృష్ణుని జీవిత చిత్రాన్ని ఇతివృత్తంగా 1970లో ఆమె కృష్ణతుభ్య నమః అనే నృత్య రూపకాన్ని సృష్టించారు. కృష్ణుని వ్యక్తిత్వాన్ని వివిధ కోణాల్లో చూయించారు. నేను రూపొందించిన నృత్య రూపకాలే అపురూపం, అద్వితీయం అని చెప్పడం స్వాతిశయం అవుతుంది. అయితే ఒక్క మాట మాత్రం నిజం. పుష్పాంజలిని ప్రప్రథమంగా ఒక విశేష నాట్యాంశంగా రూపొందించే భాగ్యం నాకే దక్కింది. మీనాక్షి కళ్యాణం, కృష్ణాయ తుభ్యం నమః, సంగమకరణ ప్రకరణం వంటి సంగీత రూపకాలను సృజించే భాగ్యం నాకు కలిగింది. నేను రాసిన వ్యాస సంపుటాలు లెగసీ ఆఫ్ లెజెండ్ అనే సమగ్రమైన సంకలన గ్రంథంగా వెలువడింది. పద్మా సుబ్రహ్మణ్యం ఓ నవ్య పదం, ప్రయోగాలకు పర్యాయ పదం. ఇతివృత్తం ఏదైనా పాత్రల భావోద్వేగాల్లోకి మనల్ని తీసుకువెళతారు. సంప్రదాయ కళల్ని ముందు తరాలకు అందించాలంటే నవ్యత తప్పదని పద్మా సుబ్రహ్మణ్యం చెబుతుంటారు. రష్యన్ రచయిత థకోవిష్కి షేక్స్పియర్ కావ్యం రోమియో అండ్ జూలియట్ ఇతివృత్తంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. క్లాసికల్ డాన్సర్ టు యూజ్ వెస్టర్న్ సింఫనీ ఆర్కెస్ట్రా. నేను పాశ్చాత్య సింఫనీ ఆర్కెస్ట్రాను ఉపయోగించిన మొట్టమొదటి శాస్త్రీయ నృత్య కళాకారిణి. ఇండియన్ థీమ్ ఐ డాన్స్ జటాయు మోక్షం ఫ్రమ్ రామాయణ
And I used the music of Romeo and Juliet of Tchaikovsky. భారతదేశ ఇతివృత్తాన్ని అంటే రామాయణంలోని జటాయు మోక్షానికి రోమియో జూలియట్ కోసం థకోవ్స్కీ స్వరపరిచిన సంగీతాన్ని ఉపయోగించాను. కేవలం నాట్యశాస్త్రం విశ్వవ్యాప్తమైందని తెలియచెప్పడానికి మాత్రమే నేను ఈ ప్రయోగం చేశాను. I used karanas, charis, nrittahastas, my whole body. కరణాలు, చారీలు, నృత్తహస్తాలు ఉపయోగిస్తూ పాశ్చాత్య సంగీతంలో పూర్తిగా జటాయు మోక్షం కథను అల్లుతూ మాస్కో ఉత్సవంలో ప్రదర్శించాను. The comment there was that Padma united the soul of India with that of Russia. అప్పుడందరూ పద్మ భారత్ రష్యాల ఆత్మలను మమేకం చేసింది అని ప్రశంసించారు. ఇదంతా నా కృషి కాదు, కేవలం భరతముని ఆశీస్సులు. సహజ పరిమళాలు కోల్పోకుండా కొత్త సొగసులద్దే థకోవ్స్కీ ప్రయోగాలు ఆమెకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. పద్మా సుబ్రహ్మణ్యం రామాయణం ఇతివృత్తంగా తీసుకొని జటాయువు మోక్షం నృత్యరూపకానికి కొరియోగ్రఫీ చేశారు. తన తొలి ప్రదర్శనకు మాస్కో వేదికయ్యింది. ఆ నవ్య సవ్వడులకు ఓల్గా తీరం తీయగా ఉలిక్కిపడింది. అలలు రిక్కించి విన్నాయి. భారతీయ ఆత్మను రష్యాతో ఏకం చేశారని నాటి ప్రచార సాధనాలు పద్మా సుబ్రహ్మణ్యం కృషిని కొనియాడాయి. పద్మా సుబ్రహ్మణ్యం సృష్టించిన గజేంద్ర మోక్షం రూపకానికి మన గోటువాద్యాన్ని పోలి ఉండే జపాన్ వాద్య పరికరం కోటో పక్కవాద్యంగా నిలిచింది. దేశ విదేశాలు పద్మా సుబ్రహ్మణ్యం సిరిమువ్వల సవ్వడికి జేజేలు పలికాయి. ఆమెను రష్యా ప్రభుత్వం సముచితంగా గౌరవించింది. క్వీన్ ఆఫ్ డాన్స్ అనే పేరుతో డాక్యుమెంటరీ నిర్మించింది. జపాన్లోని ఎన్హెచ్కే సంస్థ ఆమె కళా ప్రస్థానాన్ని ఏషియాస్ హూస్ హూ డాక్యుమెంటరీగా తెచ్చింది. ఇక ఆస్ట్రేలియా ప్రభుత్వం పద్మ అనే లఘు చిత్రాన్ని నిర్మించింది. ఆమె జీవన ప్రస్థానం ఎందరో రీసెర్చ్ స్కాలర్ల పరిశోధనలకు ఆలంబనయ్యింది. భారత స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల క్రమంలో ఆమె వందే మాతరం ఆల్బం విడుదల చేశారు. ఇతివృత్తం పాతదైనా కొత్తదైనా ప్రతి కళకు ఓ గ్రామర్ ఉంటుంది. కళారూప సారాన్ని అర్థం చేసుకుని ప్రదర్శిస్తేనే సార్థకత అంటారు పద్మా సుబ్రహ్మణ్యం. నేను చేసే నాట్య ప్రదర్శనలు నాకు ధ్యానంతో సమానం. నాకవి సంపూర్ణ ప్రశాంతతనిస్తాయి. మనం ఏ పనైనా ఆందోళన లేకుండా, అలాగే ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. ఈ సూత్రం కళారంగానికే కాదు, ఏ రంగానికైనా వర్తిస్తుంది. అలా చేయగలిగితేనే మనకు నిజమైన విజయం, సంతృప్తి లభిస్తుంది. అలాగే మన జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఆనందంగా, హాయిగా సాగుతుంది. పద్మా సుబ్రహ్మణ్యం తన భరతనాట్య కళారూపకాలను అనేక భారతీయ భాషల్లో అందించారు. తమిళం, కాశ్మీరీ, హిందీ, బెంగాలీ, ఒరియా, మరాఠీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల హృదయాలను స్పృశించారు. పద్మా సుబ్రహ్మణ్యం జీవితమే ఒక నాట్య వేదం. తన నాట్య కౌశలంతో నెమలికే నడకలు, కులుకులు నేర్పగలిగే అద్భుత నాట్య విదుషీమణి పద్మా సుబ్రహ్మణ్యానికి ఆహార్యంగా అమరిన అరుదైన అవార్డులు ఎన్నెన్నో. భరతనాట్య వైభవ ప్రాభవాన్ని నలుదిశలా చాటినందుకు 1981లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో ఆమె నాట్య పాటవానికి పురస్కార కిరణాన్ని ప్రసరింపచేసింది. భావితరానికి సంప్రదాయ నాట్య రీతుల్ని తరగని గనిగా అందిస్తోన్న పద్మకు 1983లో పద్మభూషణ్ అవార్డు ఆభరణంగా అమరింది. అదే సంవత్సరం సంగీత నాటక అకాడమీ పురస్కారం పరుగున వచ్చి జతి కలిపింది. అదే ఏడాది భరతనాట్య ఘనకీర్తిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసినందుకు రష్యా సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, మధ్యప్రదేశ్ ప్రభుత్వ కాళిదాస్ సమ్మాన్తో పాటు తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డులు
ఆమెకు మణిహారమై మెరిశాయి. ఇప్పటి వరకు దాదాపు 300కు పైగా జాతీయ అంతర్జాతీయ గౌరవ సత్కారాలు, బిరుదులు పద్మపంచన చేరి ముచ్చటగా మురిశాయి. ఆమె సాంస్కృతిక రాయబారి. ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, అమెరికా, ఆఫ్రికా ఖండాల్లోని 27 దేశాల్లో వేలాది కళా ప్రదర్శనలిచ్చారు. సినీ రంగుల లోకంలో ఎన్నో అవకాశాలొచ్చినా రంగస్థలం వైపే అడుగులు వేశారు. భరతనాట్య ప్రశస్తిని విశ్వమంతా చాటి చెప్పారు. We have started this Bharatamuni Foundation for Asian Culture. మేము భరతముని ఫౌండేషన్ ఫర్ ఏషియన్ కల్చర్ పేరిట ఓ సంస్థను ప్రారంభించాం. ఇది నా చిరకాల స్వప్నం. ఆసియా ఖండపు రంగస్థల కళలపై సమగ్రంగా పరిశోధన నిర్వహిస్తుంది ఈ సంస్థ. My dream is to create a memorial for Bharatamuni. బహుశా మన దేశంలో ఇటువంటి సంస్థ ప్రారంభించడం ఇదే ప్రథమం. ఈ సంస్థ మన దేశంలో సాంస్కృతిక రంగానికి కేంద్రంగా ఉంటూ ఆసియా ఖండ వ్యాప్తంగా ఉన్న తత్వవేత్తలను, కళాకారులను ఒకే వేదికపై చేరుస్తుంది. ఆ కేంద్రంలో వారికి అద్భుతమైన మన నాగరికత పట్ల అవగాహన కల్పిస్తూ, అలాగే మన సంస్కృతి సంప్రదాయాలను పరిపుష్టం చేసేందుకు పాటుపడుతుంది. Civilizational unity of Asia. పద్మా సుబ్రహ్మణ్యం భరతనాట్య వైశిష్ట్యం మీద ఎన్నో పుస్తకాలు రాశారు. ప్రస్తుతం చెన్నైలోని నృత్యోదయ సంస్థకి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. తన నృత్యోదయ సంస్థ ద్వారా వేలాది మంది పేద కళాకారులను తీర్చిదిద్దారు, భవితకు బాట వేశారు. ఆమె ఆరంగేట్రానికి పరిమితమైన పుష్పాంజలిని తన సిలబస్లో సంపూర్ణ నాట్యాంశంగా ప్రవేశపెట్టారు. పద్మా సుబ్రహ్మణ్యంలో ఆహార్యం, అభినయం వేటికవే పోటీ పడతాయి. ఆమె నాట్య శైలి సరళంగా ఉంటుంది, కట్టుబాట్లలో ఇమడదు. భరతనాట్యాన్ని వినోద వికాస ప్రధాన నృత్యంగా మలిచారామె. అది పండితులకే కాక పామరులకు బోధపడేంత సులభంగా ఉంటుంది. అనేక సాంస్కృతిక కమిటీల్లో ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. నేను చేసే ప్రతి పని నా మానసిక సంతృప్తి కోసమేనని భావిస్తూ భగవంతుణ్ణి దర్శించే ప్రయత్నం చేస్తుంటాను. దాంతో నా వల్ల జరిగే పనులన్నింటిలోనూ నేను నిమిత్తమాత్రురాలననే విషయం నాకు బాగా వంటబట్టింది. జనసామాన్యానికి భారతీయ పురాణ, సాంస్కృతిక సంప్రదాయాల మీద విశేషమైన అవగాహన కలిగించడం ఎంతో అవసరం. అందుకు నేను భరతనాట్యాన్ని మాధ్యమంగా ఎంచుకున్నాను. ఈ నాట్య ప్రక్రియ ద్వారా ప్రజలలో చైతన్యాన్ని కలిగిస్తున్నాను. మహోజ్వలమైన భారతీయ సంస్కృతి చరిత్రలకు ఆలవాలమై, నేడు జీర్ణమై, శిథిలమై, తునాతునకలవుతున్న అపురూపమైన పురాతనమైన నిర్మాణాలని పదిలపరిచి పరిరక్షించుకోవటం నా ఆశయం. భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంతకాలం ఆయన సేవకే అంకితమవుతాను. సద్గురుభ్యో నమః. వెంకటేశాయ నమః. పద్మా సుబ్రహ్మణ్యం నవతరాలకు సిరిమువ్వల సింహనాదాలు నేర్పుతున్నారు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో నిరంతరం కళాన్వేషణే. ఆమె కళామ తల్లికి కానుకగా భరతముని పంపిన నాట్య ఆభరణం. ఆమె నిరంతర కళా పిపాసి, అంతకు మించి రసాన్వేషి. అందుకే ఆమె కీర్తి నిరంతర స్ఫూర్తి.